वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్.
మై కమెంట్ సార్. ఎస్ కమిన్, ప్లీజ్ బీ సీటెడ్. పర్లేదు సార్, చెప్పండి. ఓకే, మీరు నాకు సహాయం చేయాలా? ఏం కావాలో చెప్పండి సార్. సినీ నటుడు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళకు డూపులుగా బాలకృష్ణకు భాస్కరు, నాగార్జునకు శివ, వెంకటేష్కు చందు వీళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తూ ఫేమస్ అయినారు. వీళ్ళతో దుబాయ్లో నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. కానీ వీళ్ళకి వీసాలు రావటానికి లేట్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా వీళ్లకు 5 రోజులు మీ గెస్ట్ హౌస్లో విడిది ఏర్పాటు చేయాలి. పీడి గారు, నా గెస్ట్ హౌస్లో దయ్యాలు ఉన్నాయని, అవి ఎవరిని బ్రతకనివ్వవని అందరూ అనుకుంటున్నారు. దయ్యాలు ఉన్నాయని నేను కూడా నమ్ముతున్నాను. మరి మీ ఇష్టం. ఉండేది నేను కాదు, వాళ్ళు. అయినా ఈ కాలంలో దయ్యాలంటే ఎవరు నమ్ముతారు? మరి ఒక విషయం, ఈ డూపులు ఎప్పుడు కలిసే ప్రోగ్రాం చేస్తుంటారు. కానీ వీళ్ళకి అవకాశం వస్తే ఒకరినొకరు చంపుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు. వీళ్ళని చూసుకోవడానికి అన్ని విధాలా ఆరితేరిన రాఘవ, అనితలను ముందుగానే పంపిస్తున్నా. మీరేమీ దిగులు పడద్దు. ఓకే, మీ ఇష్టం. బట్ బీ కేర్ఫుల్. ఏం చాయ్లో? సరేనయ్యా. అబ్బా, మరి ఎవరు గుర్తుపట్టడం లేదురా బాబు. హాయిగా ఉందనుకో. ఏంట్రా మన దొంగలమా భయపడడానికి? మీరు దొంగలా? మేము దొంగలం కాదయ్యా బాబు, మేము హీరోలం. హీరోలా? నేను బాలకృష్ణకి టూపు, వీడు వెంకటేష్కి టూపు, వీడు ఆగరా, నేను నాగార్జున డూపు. ఊరుకోండి బాబు, మీరు అలా కనిపించడం లేదు. అచ్చం సినిమా దొంగల్లా కనిపిస్తున్నారు. అబ్బే లాభం లేదురా. మనం వెంటనే వెళ్ళి అర్జెంటుగా గెటబుల్ మార్చుకోవాలి, లేకపోతే అనర్థాలు జరిగిపోయేలా ఉన్నాయి. సరే పద, గెటప్ మార్చుకుని గెస్ట్ హౌస్కి వెళదాం. ఒరే చందు, మనం ఉండబోయే గెస్ట్ హౌస్ ఇదేరా? మనం ఒకేసారి ఎంట్రీ అవ్వకుండా ఒకరి తర్వాత ఒకరు వెళదాం. కలిసి వెళ్తే ఏం? ఒకరి తర్వాత ఒకరు వెళ్తే మన వెంటో వాళ్ళకు అర్థమవుతుంది స్టైల్ గా. అయితే మీ ఎంట్రీ బాగుంటుంది, నువ్వు వెళ్ళు భాస్కర్. సరే. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్లో కొన్ని వినకూడదు, చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా, చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్.
తొక్కి పడేస్తా. నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ చేపే మారిపోయింది. ఆయన పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది? హిస్టరీ రిపీట్ అవ్వుద్ది. ఐల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే తలకాయ కోస్తా. యూ హ్యావ్ ఓన్లీ 6 hours ఆఫ్ టైం. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తే ఇక ప్రపంచానికి కనిపించావు. గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ, గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నీకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, ఆవు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం? చెప్పండి వాడికి. సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. He's a legend. He's a legend. He's a legend.